we've come to the last leg of this BB Jodi season 2 ఎపిసోడ్ కి రెడీ అవుతున్నా. ఇంకా అవుట్ఫిట్ ఏంటి అని కన్ఫర్మేషన్ లేదు. 3 ఉన్నాయి నా దగ్గర, దాంట్లో 2 ఏదో సెలెక్ట్ చేయాలి. టాంజానియా వెళ్ళి వచ్చా. మై గాడ్, ఇట్ వాస్ సో అమేజింగ్. వర్షం, స్టార్మ్స్, ఫ్లడ్స్, బండి స్టక్ అవ్వడం 10 సారి అవన్నీ జరిగింది. బట్ సైటింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. బ్రెస్లెట్కి కూడా ఆల్టరేషన్ చేయాలి. నా సైజ్కి ఏమీ అవైలబుల్ ఉండదు. బ్యాంగిల్స్ కూడా చిన్నపిల్లల బ్యాంగిల్ సైజ్ నాకు వస్తుంది. లాస్ట్కి ఒక ప్రాంక్ ఫైనలీ, అది కూడా హరిణి మీద. ఏమైందిరా? ఫోన్ ఇవ్వరా? నా చేతిలో లేదు ఫోన్. నవ్వుతున్నావు ఏంటి రాకేష్? నీకు బుద్ధి ఉందా అసలు? ఫోన్ అక్కడ పెట్టి హరిణి, యూ కెన్ గివ్ ఇట్ టు హిస్ హ్యాండ్. నో, వై యూ కెప్ట్ ఇట్ ఆన్ ద రోడ్? ఫినాలే జరుగుతుందండి. మాకు చాలా ఎక్సైటింగ్ ఉంది ఎవరు విన్ అవుతారు ఏంటని. ఎందుకంటే అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ మీరు కూడా విష్ చేయండి. This season we had lots of fun, so looking forward finale ela vachi final ever winner ani wait chestunnamo. Let's see and wishing them all the very best. Hi everyone and welcome back to my channel Sadha's Green Life. I really hope you all are safe, healthy and happy. Well, we've come to the last leg of this BB Jodi season 2. Almost ante ivala actually finale undedi, but ippudu rendo episodes lo స్ప్లిట్ అయిందనమాట. సో పొద్దున్న ఎపిసోడ్ ఏదో డ్యూయట్ రౌండ్ అని పెట్టారు. తర్వాత ఒక ఎలిమినేషన్ అయ్యాక ఫినాలేలో 4 వెళ్తారు. అదే ఉంది ఇవాళ. సో ఫస్ట్ ఎపిసోడ్ కి రెడీ అవుతున్నా. ఇంకా అవుట్ఫిట్ ఏంటి అని కన్ఫర్మేషన్ లేదు. 3 ఉన్నాయి నా దగ్గర, దాంట్లో 2 ఏదో సెలెక్ట్ చేయాలి. సో చూద్దాం, అంటే ఆ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం. ఇంకా హెయిర్ బేసిక్ స్ట్రేట్ చేసేసా, మేకప్ బేసిక్ అయింది. సో ఇప్పుడు అవుట్ఫిట్ ఫైనల్ అయ్యాక ఐ డూ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో అదేనమాట, టాంజానియా వెళ్ళి వచ్చా. మై గాడ్, ఇట్ వాస్ సో అమేజింగ్. అంటే వర్షం, స్టార్మ్స్, ఫ్లడ్స్, బండి స్టక్ అవ్వడం 10 సారి అవన్నీ జరిగింది. బట్ సైటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. చాలా 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 బాగా ఎంజాయ్ చేసి వచ్చారనమాట. ఫుల్ ట్యాన్ చూస్తే ఇట్స్ ఆల్, అంటే స్కిన్ టోన్ బాగా 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 పోయింది. బట్ ఇట్స్ ఓకే. అదేనమాట, అవుట్ఫిట్ గురించే వెయిటింగ్. ఇప్పుడు బేసిక్ లైనర్ అన్నీ చేసేస్తా. అదేనమాట, డ్రెస్ ఫైనల్ అయింది. డార్క్ గ్రీన్, ఎమరల్డ్ గ్రీన్ లాంటి మంచి గ్రీన్ కలర్లో ఉంది. ఆల్టరేషన్స్ కొన్ని ఉండేది తనకు చేసి వచ్చిందనమాట. ఇప్పుడు హెయిర్ కూడా ఆల్మోస్ట్ ఆ డ్రెస్ తగ్గనట్టు కొంచెం టాంగ్ చేస్తున్నా. అయ్యాక రెడీ అయ్యి లెన్సెస్ పెట్టా, ల్యాషెస్ పెట్టా, మేకప్ పూర్తిగా రెడీగా ఉన్నాను. జస్ట్ బట్టలు మార్చుకోవడమే అంతే. అది అయ్యాక సెట్కి వెళ్ళిపోవాలి. ఇట్స్ ఆల్రెడీ 10:15. యాక్చువల్లీ నిన్న వాళ్ళు చెప్పారు 8 o'clock విత్ మేకప్ అన్నారు. తర్వాత నైట్ పడుకోవడానికి వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ వచ్చింది 12కి అలా. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 9:30కి మీరు రెడీ ఉంటే సరిపోతుందని చెప్పి. బట్ ఆల్రెడీ అలారం పెట్టేశాను కాబట్టి ఇంకా మార్చుకోలేదు, అలాగే లేచి వచ్చాను. బికాజ్ నాకు కూడా ఇక్కడ వచ్చి అవుట్ఫిట్స్ అని ట్రై చేయడం, ఆల్టరేషన్స్ అవన్నీ ఉండేది కాబట్టి సరేలే అని చెప్పి వచ్చేసానమాట. ఇవాళ 2 episodes కాబట్టి తప్పకుండా లేట్ అవుతుంది. లెట్స్ సీ. మళ్ళీ ఫినాలే కాబట్టి ఇంకా కొంచెం గెస్ట్ రావడం అవన్నీ ఉంటుంది కాబట్టి డిలే. చూద్దాం. వాట్ వి థింక్ విల్ లుక్ నైస్ డజంట్ లుక్ నైస్. ఐ థింక్ ఇదే బెస్ట్ అనిపిస్తుంది కదా. సి ఐ డోంట్ నో. I don't know. Or this also looks nice. If you're not wearing this for the other one, we can wear this for this. Kada? Green lo anta mixing laga. Adi inkoti ha. ఇది కూడా బాగుంది.
ఓకే, షో మీ ది అదర్ గ్రీన్స్ లో ఉండేవి. అనుకున్నట్టు ఎప్పుడు అంతే మనది. వాట్ ఎవర్ వి థింక్ వైల్ ట్రయల్. వాట్ అబౌట్ దిస్? ఎక్కువ నిన్న కూడా లాస్ట్లో చూసాం, ఇది ట్రెడిషనల్ అయిపోయినట్టు. అదే వెస్ట్రన్ లుక్ రావట్లా. ఈవెన్ మనం ఇందాక చూసారు కదా, ఇది పెట్టుకొని కూడా అది చేయొచ్చు కావాలంటే. నాకు తెలిసి గివ్ మీ దిస్ వన్. దిస్ వన్ దిస్ ఐ లైక్ దిస్, సింపుల్ అండ్ నైస్. టేక్ దిస్ అవుట్. ఎక్కువ చేస్తుంది. ఇది ఎక్కువ కదా, వైట్ ఉండడం వల్ల ఇట్స్ సటిల్ లుక్ ఉంది. ఐ హ్యావ్ అ ఫీలింగ్ దిస్ లుక్స్ నైస్. చెప్పండి, ఏ సెకండ్ వన్? ఇదా? ఇది కాదు, ఇదా? ఓన్లీ ఇదా విత్ దిస్? అదా? వేర్ ఇస్ దట్? సరే, ఇది ఫస్ట్ ఫిక్స్ దిస్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు వేర్ దిస్ ఎనీవేస్, విల్ ఫిక్స్ దిస్ అండ్ దెన్ విల్ ఫిగర్ అవుట్ ఇయర్ రింగ్స్. నిన్న యూ హ్యాడ్ షోన్ సమ్ టాప్స్ లాగా, అలాంటివి. లాంగ్ వద్దు అసలు దీనికి. దిస్ ఇస్ పర్ఫెక్ట్. చేయొచ్చు యాక్చువల్లీ. ఇఫ్ యూ యాడ్ దిస్ దెన్ ఐ కెన్ వేర్ దిస్ ఇయర్ రింగ్. ఇది యాడ్ చేసాక ఇది బాగుంది. You to put that first and then we will try this earring. My God, the permutations and combinations are insane. మరి ఇప్పుడు ఇయర్ రింగ్స్ సూట్ అవ్వట్లేదు. ఇది ఇదే బాగుంది. సరే, మొత్తం అంతా చూపించట్లేదు. బాలా నాడు కూడా ఎక్కువ అయిపోతుంది. ఐ థింక్ వీ కెన్ యూజ్ దిస్ వన్స్ లోపల ఉండేవి. బట్ ఐ లైక్ దీస్ ఫర్ సమ్ రీజన్. దిస్ లుక్స్ నైస్. సో విల్ గివ్ వన్ స్టోన్ థింగ్ అండ్ విల్ గెట్ డన్ విత్ ఇట్. ఆల్రెడీ దీంట్లో వేసి ఇది అయిపోయింది కదా. బ్రెస్లెట్కి కూడా ఆల్టరేషన్ చేయాలి. నా సైజ్కి ఏమీ అవైలబుల్ ఉండదు. బ్యాంగిల్స్ కూడా చిన్నపిల్లల బ్యాంగిల్ సైజ్ నాకు వస్తుంది. మామూలు వేసుకుంటారు కదా, అది తీసుకొస్తే అసలు నాకు బయట ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో పాపం ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టాకలు టాకలు టాకలు. చలో, వాళ్ళు కూడా రెడీ, నేను కూడా కరెక్ట్ టైంకి రెడీ. వాళ్ళు ఎప్పుడైనా సరే ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఇవ్వాలి, మర్త పెట్టడానికి ఇవ్వకూడదు. ఇలా ఓపెన్ ఇచ్చేస్తే వీళ్ళు మనమే చేసేసుకుని మనమే తీసేసేయచ్చు. ఎండలో కష్టం, మేకప్ ఉండట్లా, వెంటనే మెల్ట్ అయిపోతుంది. అదే కొంచెం ఫుల్ డే కూర్చోవాలంటే బి వెరీ ట్రికీ. I am very very scared as to how long this is going to go. ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది. అన్నిట్లో నేను ఇవో ఫుడ్ మిస్ చేస్తా.
సరిగ్గా మాట్లాడుతున్నాడు ఏమన్నా ఉమ్? రాకేష్ అసలు మాట్లాడితే మార్నింగ్ అతన్నే అడగండి ఏమైంది అని. వాళ్ళు చెప్పట్లేదు. మీరు తొందరగా వెళ్తారు కదా ప్యాకప్ చెప్పి, దాని తర్వాత రియల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంచి విషయాలు మిస్ అయ్యారు మీరు అందరూ. ఇప్పుడు నవ్వుతున్నాడా ఏంటి, మాస్క్ పెట్టేశాడు, ఇంకా అసలు కనిపించకూడదు. నవ్వుతున్నాడు, ఏడుస్తున్నావు, చాలా జరిగింది లాస్ట్ టైం మీరు వెళ్ళాక. చెప్తే అతనే చెప్పాలి, నేను చెప్పకూడదు. మీరు కూడా లేరు కదా, వచ్చి మనిషి కూడా ఒకే ఒక సాక్ష్యం ఉండేది, ఆ మనిషి కూడా లేదు. మస్తాన్ ఉన్నాడు లాస్ట్ టైం, అతను లేడు ఇవాళ. ఇప్పుడు ఇంకొక ఎపిసోడ్ ఉంది ఫినాలేది. మేకప్ ఫుల్ పాడైపోయింది బికాజ్ ఇవాళ సో హాట్ అండ్ హ్యూమిడ్. ఇంకా మాత్రం మళ్ళీ చేయాలి తప్పకుండా, ఇది తప్పదు ఎంత టైర్డ్ అయినా సరే. ఇది వైట్ బాటమ్ది ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు అది కూడా నచ్చింది. అది రౌండ్ అంతా అనిపించట్లేదు అని. PM, నాట్ AM. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్కి ఇంకా రెడీ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి ఏదో పర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడు సర్ప్రైజ్ చెప్తున్నారు పర్ఫార్మెన్స్ అని. ఇంతవరకు పర్ఫార్మెన్స్ గురించి చెప్పలేదు, ఇప్పుడు ఎలా ఏదో ఒకటి చేయాలి. అంటే డ్రెస్ బాగుంది, సింపుల్గా ఉంది, బట్ ఇట్స్ నైస్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అదేనమాట, సింపుల్ పోనీటైల్ చేసి, బట్ ఈ డ్రెస్కి ఇంకా ఏం చేయాలని కూడా అర్థం కావట్లా. ఇట్స్ నైస్ ఓన్లీ సింపుల్. నాకు హరిని ప్లీజ్ డూ దిస్, నో విల్ ఫినిష్ ఇట్. అండ్ వెనక మాయిశ్చరైజర్ ఒకటి, ఇంతే బెటర్. కొంచెం కింద అటు నుంచి కొంచెం, సో అప్పుడు కొంచెం పైకి పెడితే బెటర్ ఏమో. ఒక సైడ్ పైకి ఒక సైడ్ కింద, జస్ట్ అటాచ్ ఇట్ దేర్ అండ్ దిస్ వన్. సో కొంచెం స్లాంట్గా వస్తే బాగుంటుంది. మరీ స్ట్రైట్ రాకూడదు, ఇట్ హ్యాస్ టు గో కర్వ్ ఓన్లీ, బట్ దానికంటే కింద. అయిపోయిందా? ఉడవదా? ఏం చేసావు? దీనికి పెట్టేసా. షుడ్ నాట్ కమ్ ఆఫ్, దట్స్ ఆల్. మెడకి ఏం పెట్టలేము అని చెప్పి, అంటే పెట్టచ్చు, పెట్టుకోవాలంటే పెట్టచ్చు. నాకేమో పెట్టలేదంటే కొంచెం బాగుంది అనిపిస్తుంది. లేదు మరి టైట్గా ఫాలింగ్ లేదు. ఇది ఇక్కడ పెట్టి ఇది కొంచెం లూజ్ చేయాలి. అవును ఇది కనిపించకుండా ఉంటే. అవును అవును. ఫస్ట్ యూ ఫినిష్ టై దిస్, దెన్ యూ డూ దాట్. లేదు పైన ఇదే ఉండాలి, అది కిందే ఉండాలి. ఓ అలా, ఓకే. ఇది ఇప్పుడు కావాలరా టచ్అప్కి? నువ్వు అన్నీ ప్యాక్ చేస్తే టచ్అప్కి ఏం పెడతావు? పొద్దున వరకు ఉంది షూటింగ్, ఇంకా ఏదో ప్యాకప్ అయినట్టు మొత్తం ఇది ఎక్కడ పెట్టాలి, ఇది ఇవన్నీ వేసుకునేది మ్యాటర్. మొత్తం ప్యాక్ చేసేస్తున్నాడు, ఖాళీ చేస్తున్నాడు. టచ్అప్ బ్యాగ్లో ఏమి ఉంచావు నువ్వు? అయిపోయింది అని పని అంతా
ఫోటోషూట్ అయిపోయింది, రీల్స్ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయాలి. నమ్ స్టైల్ ఎంత పాత సాంగ్ ఇది. ఇది సచ్ అన్ ఓల్డ్ నంబర్. नहीं देखो व्हाइट शर्ट ब्लैक कट पहना चलती ये खड़ा है, इससे आगे नहीं आना. रेडी. హరిని లేదు. ఇప్పుడు మేము ప్రాంక్ చేయబోతున్నాం. నా ఫోన్ ఎక్కడో ఫుట్పాత్లో వదిలేసి, ఫుట్పాత్ అంటే అదే డౌన్లో వదిలేసి తను ఎక్కడో వెళ్ళింది కాదు, నా ఇది టేప్ తీసుకురావడానికి. ఇప్పుడు తనకి తెలీదు ఫోన్ ఎక్కడ ఉంది. నేను అడగబోతున్నా, ఇప్పుడు కాదు, ఇవన్నీ అయ్యాక. సో వెయిట్ చేయండి. లాస్ట్కి ఒక ప్రాంక్ ఫైనలీ, అది కూడా హరిని మీద. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. కాలు పోయినాయి నాది హీల్స్లో. పొద్దున్న నుంచి హీల్స్లో ఉన్నాను నేను. ఇంకా ఎవరైనా రికార్డ్ చేశారా నా పర్ఫార్మెన్స్? అందరూ చేశారా? చాలా బాగా వచ్చింది. అంటే నాకు తెలిసిన పాట ఇది, మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ నుంచి ఉన్న పాట, కొయ్యా నచ్చే. సో నేను అమ్మ పొట్టులో ఉండేటప్పుడు పాప ఎప్పుడు డిస్కో డాన్సర్ పాటలే పెట్టేవాళ్ళు. సో అప్పటి నుంచి నాకు ఈ పాట అంటే, నేను పుట్టిన ముందు నుంచి ఈ పాటలు అంటే నాకు చాలా తెలుసు అని చెప్పొచ్చు. సో మంచి పాటలో పెట్టారు కాబట్టి నేను ఇంకా హ్యాపీగా ఈ తొందరగానే పిక్ చేసేసాను అనమాట. అయిపోయింది 10 minutesలో ఇంట్రో అయిపోయింది. 40 seconds, ఎక్కువ పెద్దగా ఏం లేదు. బట్ దట్ ఈస్ ఇట్. నా ఫోన్ ఇస్తే హరిని ఎయిర్ డ్రాప్ చేసి ఇలా ఉందన్నమాట. ఇవాళ ఎపిసోడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంట్రొడక్షన్సే అయిపోయినాయి. ఇప్పుడు ఈ పిన్స్ తీసేయచ్చేమో. ఏమైందిరా? ఫోన్ ఇవ్వరా? నీకే లేదండి ఫోన్. ఏది అదేంటి? ఏదో లేదా ప్రామిస్ చెప్పు. ఇది కాదు, ఇంకో. నేను ఫోన్ మాట్లాడితే ఎక్కడ వెళ్ళాను? మా అమ్మగారితో మాట్లాడిన తర్వాత ఫోన్ నేను ముట్టుకోలే. మేకప్ అన్ని చేసి ఫోటో తీశాను, అవును. కానీ ఫోటో తీసి నా చేతిలో లేదు ఫోన్. నా చేతిలో లేదు ఫోన్. నేను ఫోటో షూట్ చేసినప్పుడు నా చేతిలో ఎక్కడ ఉంది ఫోన్? నవ్వుతున్నావు ఏంటి రాకేష్? నీకు బుద్ధి ఉందా అసలు? ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళి చూసిరాపో. వచ్చేప్పుడు అక్కడ ఏం లేదు. ఎక్కడ పెట్టి? 1 second, ఎక్కడ పెట్టి వెళ్ళారు? ప్రశాంత్ అక్కడ ఏం లేదు కదా మనం ఫోటో షూట్ చేసినప్పుడు. ఎక్కడ? 1 second. లాస్ట్ ఎప్పుడు ఫోన్ యూజ్ చేశారు? అది నేను ఇక్కడ అమ్మగారికి ఫోటో పంపించి ఐ థింక్ మాట్లాడుతూ 1 second, సారీ, మాట్లాడుతూ వెళ్ళాను నేను ఇక్కడ నుంచి. మన ఈ సెట్ దాటి మేకప్ రూమ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, దాని తర్వాత నేను ఎవరికి ఇచ్చాను? నా చేతిలో లేదు అప్పుడు. చేతికి ఇచ్చారు, నేను నా ఫోన్ మీద అది పెట్టి. ఎక్కడ మనం ఫోటో షూట్ చేసాం కదా, మరి ఫోన్ మీద మీ ఫోన్ పెట్టేసి మళ్ళీ టేప్ కోసం వచ్చాను. దాని తర్వాతకి ఫోన్ లేదు అక్కడ. మరి ఎవరు తీసుకున్నారు? అక్కడ లేదు. మీ ఫోన్ నా ఫోన్ అన్ని పక్కన. ఫోన్ ఏదిరా? Harini, you can give it to his hand, no? Why you kept it on the road? ఫార్వర్డ్ అని వస్తుంది. దాని తర్వాత నా ఫోన్ ఒకటే ఉంది అక్కడ. సో నేను తీసేసుకున్నాడు అనుకున్నాను. అందరం అక్కడే ఉన్నాం. అక్కడ లేరా ప్రశాంత్ ఏమి సామాను మీరు కెమెరా తీసినప్పుడు? నేను వచ్చినప్పటికీ తీసేసాను. అక్కడ వదిలేసి వస్తే ప్రశాంత్ అన్న తీసుకున్నారు. తర్వాత మీ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు. 2 ఫోన్లు పెట్టారా? మీ ఫోన్ బాక్స్ తీసుకుని మీరు వెళ్ళిపోయారు. Your phone was not there, only my phone అలా ఉండిపోయింది అక్కడ. ఎవరులే, నేను ఇంత తొందరగా అది నవ్వుతానని అనుకోలేదు. కానీ నాకు తను ఏమో టెన్షన్లో అక్కడి వరకు వెళ్తుంది మళ్ళీ అని చెప్పి సర్లే ప్రాంక్ ఫినాలే ప్రాంక్. నువ్వు ఏంటి బుద్ధి రేఖ, అప్పుడే చెప్పాను నువ్వు మరి టూ మచ్. ఇది తీసేయండి. ఇంత మంచిగా ఎవరు ఐడియా అది? ఫ్లైట్ మోడ్ లో నా ఫోన్ వెంకీ దగ్గర ఉంది, తీసుకురా. వెంకీ దగ్గర ఉంది. అబ్బా నీ వల్ల కాదు. అరే
మనసులో పెట్టుకున్నా. ఏంటి నాకు అసలు ఉద్దేశమే లేదు, అతనిది ఇన్వాల్వ్మెంట్ అసలు 0%. నేను కాసేపు రాకేష్ ని ఆడుకున్నా. రావద్దని నువ్వు ఎందుకు ఏమైంది రాకేష్ అంటే అవునా నిన్న అవునా అని అన్నారు. ఊరికే చెప్పాలే అని అన్న వెంటనే మళ్ళీ నేనే అతని ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు. ఈయన అన్నారు ఫోన్ వదిలేసి తన వెళ్ళిపోయింది, నా దగ్గర ఉంది, తనకి తెలియదు అని చెప్పి సరే పెట్టుకోండి మేము కొంచెం ప్రాంక్ చేద్దాం అనుకుని. అప్పటి నుంచి అది టైం దొరకట్లా, అక్కడ రిహర్సల్ పర్ఫార్మెన్స్ ఇది అది. నేను ఒక్కసారి అక్కడి నుంచి బయలుదేరినప్పుడు అడిగా ఫోన్ ఏది అని, అప్పుడే యూ విల్ లుక్ ఫర్ ఇట్ అని అనుకున్నా, కానీ అది అవ్వలేదు. బాగుంది షా అంటే బాగుంది. ఫినాలే రోజు ఒక ప్రాంక్తో ఎండ్ చేసేది నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క సీజన్లో హరిణి మీద ఒక్కసారి చేస్తే తను బాగా, అది మ్యాటర్ కూడా కొంచెం సీరియస్గానే ఉండేది కాబట్టి ఇప్పుడు కూడా కొంచెంసేపు ఆగిపోతే తను ఇంకా స్టార్ట్ చేసేది. ఆల్మోస్ట్ యూ స్ట్రెస్డ్. టెలికాం నా టెలికాం నేను అనుకున్నా ఇప్పుడు ఇంకా కొంచెం లాగితే అంతే, అక్కడే వెళ్ళి చూస్తుంది మళ్ళీ ఏడుస్తుంది, వద్దులే అని చెప్పి నేను అందుకే మళ్ళీ ప్రశాంత్ని అడుగుతున్నా, మీరు తీసుకోలేదు, మీరు చూడలేదు కదా, అక్కడ ఏం లేదు కదా. హరిణికి ఈజీ అంటే హరిణి ఈజీ టార్గెట్ తెలుసా, ఇలాంటి విషయంలో తన వెంటనే నమ్మేస్తుంది. లేదు మర్చిపోయి ఉంటే తనకి ఆ సామానంతో వదిలేసి అక్కడ పెట్టానని అంత కూడా గుర్తుండదు, అది కూడా గుర్తు ఉండదు మర్చిపోయి ఉంటే. ఇతనిలాగా ఎక్కడ పెట్టాడు. బాగుంది బట్ ఫన్గా అంటే ఎంత జరిగింది ఇవాళ, నేను అడిచాను కూడా 2 ఎపిసోడ్స్ మధ్యలో, కానీ ఇప్పుడు ఎండ్కి వచ్చేసరికి అన్నీ బాగా అయింది. అదేనమాట. ఇంత గురించి ఇంకా చెప్పాలని కూడా నాకు అనిపించట్లా. అంటే ఆయన చేసిన గందరగోళంకి ఒక ఎపిసోడ్ డెడికేట్ చేయొచ్చు అనమాట లాస్ట్ స్కెడ్యూల్లో, లాస్ట్ ఎపిసోడ్లో చివరికి. సో అప్పటి నుంచి ఇంకా ఎక్కువ మాట్లాడట్లేదు, అది ప్రశాంతంగా ఉంది నాకు నిజంగా చెప్పాలంటే. కొంచెం సైలెన్స్గా నేను పని మీద ఫోకస్ చేసుకోవచ్చు, అతను పని మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి బాగుంది. సారీ హరిణి, బట్ వీ లైక్ పుల్లింగ్ ప్రాంక్స్ ఆన్ యూ. యు ఆర్ ద సాఫ్టెస్ట్ టార్గెట్ వీ హ్యావ్. నెక్స్ట్ షూట్, ఇలాంటి పెద్ద షూట్ ఎప్పుడు వస్తే అందరి మీద ఒక్కొక్కరికి పక్రా చేయాలి, ఎవరు పట్టుకొని ఏదో ఒకటి. ఇప్పుడు ఏం చెప్పినా అతను నమ్మడు మన మీద. మధ్యాహ్నం ఆర్డర్ చేసేది బర్గర్, ఇప్పుడు 12 hours తర్వాత నేను తింటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏ కాంటెంట్ ప్లాన్ చేయాలి, నేను కుకింగ్ చేయనా మళ్ళీ స్టార్ట్. వాళ్ళు అడుగుతున్నారు యానిమల్స్ ఇవ్వాలి, కుకింగ్ వీడియోస్ చేద్దామని చెప్పి. అదే ఫుడ్ బ్లాగింగ్, కానీ నేను చేసేది ఫుడ్ ఎవరు చూడట్లేదు. నాకు అంత ఇష్టం లేదు, ఇక్కడ సరదాగా వస్తున్నాను బయట కాబట్టి ఓకే. అంత ఫుడ్ అనేది లేదు. మామూలుగా మన ఇంట్లో దాల్, రైస్, చపాతీ, పుల్కాస్ అండ్ ఒక సబ్జీ అండ్ సాలెడ్ ఇంతే ఉంటుంది మ్యాక్సిమం. దానికంటే ఎక్కువ ఏం ఫ్యాన్సీగా ఎప్పుడు ఉండదు. ఎప్పుడూ ఒకసారి ఏదో కొత్తగా పులావ్ కానీ ఇలాంటివి కానీ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ దిస్. మాక్ మీట్ కూడా ఇక్కడే తింటానన్నమాట, అక్కడ అస్సలు అంత లేదు, నాకు అలవాటు లేదు, ఇష్టం కూడా లేదు. అలా చేంజ్కి సరే సరదాగా వాళ్ళే మొత్తం అంతా చేస్తారు, షూట్ అంటే పిలిపిస్తారు అవన్నీ. తనకి ఎఫ్ఐఆర్ అయింది పాపం ఆమె మీద, బికాజ్ షీ పుట్ అ పోస్టర్ డైరీ ఈజ్ నాన్ వెజ్ అని చెప్పి పోస్టర్స్ పెట్టారు వీళ్ళు. సో యాక్చువల్లీ అనేది ఏంటంటే డైరీ వచ్చేది విధానం చూస్తే ఇట్ ఈస్ యాజ్ క్రూయల్ ఇఫ్ నాట్ మోర్ దెన్ యువర్ మీట్ ఇండస్ట్రీ. అండ్ మీట్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ డైరీ. అంటే డైరీ యూజ్ అయ్యాక ఆ కౌస్ బఫెలోస్కి తర్వాత అంటే స్లాటర్కి పంపిస్తారు. సో మీట్ అయినా సరే, బీఫ్ అయినా సరే, లెదర్ అయినా సరే, ఆల్ దీస్ ఆర్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ డైరీ ఇండస్ట్రీ. సో మీరు డైరీయే తాగడం ఆపితే ఇంకా కౌస్ మీద ఏం అంటే క్రూయల్టీ అవ్వద్దు, బఫెలోస్ మీద అవ్వద్దు, బీఫ్ ఇండస్ట్రీ అంతా ఫ్లరిష్ అవ్వద్దు. ఇప్పుడు మన ఇండియాలో గౌమాత అని అంటారు, అంటే కావ్స్కి మదర్ లాగా చూసుకుంటాం. బట్ ఆ బిడ్డ పుట్టింది అంటే కావ్ పుట్టింది ఇట్స్ త్రూ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, విచ్ మీన్స్ యు ఆర్ ఇన్సర్టింగ్ అ లాంగ్ స్టిక్ ఇన్ టు హర్ వజైనా అండ్ రిలీజింగ్ స్పర్మ్స్ ఆఫ్ అ బుల్ సో దట్ షీ గెట్స్ ప్రెగ్నెంట్. కాఫ్ని అలా పుట్టిస్తారనమాట. అండ్ వచ్చిన పాలు మేము తీసుకుంటాం హ్యూమన్స్. ఆ కాఫ్కి ఇవ్వం. మేల్ కాఫ్ ఉంటే చచ్చిపోవడానికి వదిలేస్తారు, ఫీమేల్ కాఫ్ ఉంటే మళ్ళీ ఆ ఇండస్ట్రీలో పెట్టిస్తారు. అండ్ కావ్స్కి ఉన్న లైఫ్ స్పాన్ 20 years ఉన్నప్పుడు ఈ డైరీ ఇండస్ట్రీలో 5 years కంటే ఎక్కువ ఉండదు.
బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు నేను అడవడిలో చెప్తున్నాను రెడీ కాబట్టి. సో అలాంటి విషయం, అందుకే నేను డైరీని సపోర్ట్ చేయను. సో ఆ అమ్మాయి పాపం అది ఏదో చేయడానికి వెళ్తే రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యని చెప్పి తన మీద ఎఫ్ఐఆర్ అయింది. బట్ రిలీజన్ గురించి మేమందరం కావుస్కి మదర్ అని అనుకుంటున్నాం. బట్ యాక్చువల్ క్రూయల్టీ మనం ఏం అవాయిడ్ చేయొచ్చు మన లైఫ్లో, అది మనం చేయడానికి అంత రిలాక్స్గా ఉంటున్నాం. అంటే మన మీద ఏదైనా కొంచెం కష్టం అండ్ కొంచెం కూడా ఇబ్బంది పెట్టకుండా మనం జీవించాలంటే వద్దనిపిస్తుంది. సో అదే అందుకే వీగన్ అయ్యి ఒకసారి ట్రై చేయండి అంటున్నా. మీరు ట్రై చేస్తే ఏమీ డిఫికల్ట్ లేదు. వన్స్ యూ జస్ట్ గివ్ ఇట్ అ ట్రై అండ్ మేబీ ఇట్ విల్ వర్క్ అవుట్ ఫర్ యూ. ఫినాలే జరుగుతుందండి. ఫినాలేలో యాక్చువల్గా 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇగో మీ సదా గారు తింటున్నారు, ఆమె ఎప్పుడు తింటానే ఉంటారు. మాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎవరు విన్ అవుతారు ఏంటని, ఎందుకంటే అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ మీరు కూడా విష్ చేయండి. అలా చెప్తున్నారు బట్ చాలా రిలాక్స్గా ఉన్నారు. అసలు ఆయనకి టెన్షన్ లేదు, ఏమీ లేదు. అలా నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు టెన్షన్ పడట్లేదు? టెన్షన్ పడతావు. హాయ్ హలో. బీబీ జోడీ సీజన్ 2 చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. స్టార్ట్ అయింది ఇప్పుడే అనిపించే లోపల ఎండ్ అయిపోతుంది. సో మేమందరూ చాలా చాలా మిస్ చేస్తాం ఈ ఎంటైర్ సెట్ని. అండ్ డెఫినెట్లీ నా కో జడ్జెస్ సదా గారు అండ్ శేఖర్ మాస్టర్ ఇద్దరిని చాలా మిస్ చేస్తాను. అండ్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ బిన్ సో వండర్ఫుల్. చాలా స్మూత్గా వెళ్ళింది మా ముగ్గురికి. అక్కడ ఎన్ని కొట్లాటైనా డ్రామా, సో మచ్ హ్యాపెనింగ్. బట్ అయినా మేము చాలా చాలా ఎంజాయ్ చేసి ఒకే ఫ్యామిలీ లాగా అందరూ కలిసి వర్క్ చేసాము. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అండ్ సీజన్ 2 వాజ్ అ బ్లాక్ బస్టర్. సో అది చాలా చాలా హ్యాపీ. త్వరలో సీజన్ 3 మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అండ్ వెయిట్ చేస్తున్నాను. బట్ దిస్ సీజన్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫినాలే ఎలా వచ్చి ఫైనల్ ఎవరు విన్నర్ అని వెయిట్ చేస్తున్నాము. లెట్స్ సీ అండ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అదేనమాట, ఫినాలే అయిపోయింది, అంటే జరుగుతుంది, ఇంకా ఈ సీజన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ది ఎపిసోడ్స్. ఇలాగే చూస్తుండండి. I shall see you in some other form somewhere else. Thank you so much for watching. I shall see you very very soon in the next one. Until then, stay safe, feel good and be blessed. Bye.